హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మునా వ్లాగ్స్. ఆంధ్రప్రదేశ్లో ఈ సంవత్సరం జాబ్ క్యాలెండర్ అయితే ప్రకటించారు కదా. సో 10,060 పోస్టులకి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ అయితే వచ్చేసాయి. మీ అందరికీ తెలుసు. కానీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ అయితే నిన్న జీఓఎంఎస్ నెంబర్ 81 22/8/2026 ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ మొత్తం 4 ఫేసుల కింద అయితే ఈ 10,060 పోస్టులకి సర్టెన్ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ అయిన ఏపీపీఎస్సీ కానీ, లేకపోతే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ కానీ, డిఎస్సి కానీ, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ వీళ్ళందరికీ అయితే ఈ పరిపాలన అనుమతులు అయితే ఇచ్చేసింది. సో ఫేస్డ్ మేనర్లో ఈ 10,060 పోస్ట్స్కి ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్స్ ఇస్తారని కూడా ఈ జీవోలో చాలా క్లియర్గా గైడ్లైన్స్ అయితే ఇచ్చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు, ఏపీ జెన్కోలో కానీ, ట్రాన్స్కోలో కానీ ఆల్రెడీ ఈ ఇంజనీరింగ్ పోస్ట్ అయితే ఆ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయిపోయింది కదా. ఆల్రెడీ దాన్ని కూడా దీంట్లో అయితే మెన్షన్ చేశారని నోటిఫై చేస్తున్నారు. లాస్ట్ 5th మంత్లో మనకి ఈ మేలో ఈ నోటిఫికేషన్ వచ్చింది. సో ఎప్పుడెప్పుడు ఏ నోటిఫికేషన్స్ వస్తాయి, నెక్స్ట్ ఎన్ని పోస్ట్స్కి వస్తాయి, ఏ రకాల పోస్ట్స్ వస్తాయని చెప్పి చాలా క్లియర్గా జీవోలో మెన్షన్ చేశారండి. మనం ఆ జీవో ఇప్పుడు చాలా క్లారిటీతో మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. డౌట్ ఏంటంటే వచ్చే నెల నుంచి మనకి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి కదా. సో దీన్ని బేస్ చేసుకొని ఈ రిక్రూట్మెంట్స్ హోల్డ్లో పడవచ్చు, మేబీ మళ్ళీ జనవరి అవ్వచ్చు అని చాలా డౌట్స్ అయితే ఉన్నాయి కదా. ఆ డౌట్స్ని క్లారిఫై చేస్తూనే మేబీ ఈ జీవో కరెక్ట్ టైంలో వదిలారైతే నేను అనుకుంటున్నాను. సో మేబీ అటు ఎలక్షన్ కోసమైనా అవ్వచ్చు, లేదంటే ఆల్రెడీ ఇచ్చిన మాట ప్రకారం జాబ్ నోటిఫికేషన్లు ఎటువంటి ఇబ్బంది లేదు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చి కూడాను 10,060 పోస్ట్స్ ఖచ్చితంగా మేము రిక్రూట్ చేసుకుంటామనే భరోసా కోసమైనా ఈ జీవో ఇచ్చి ఉండొచ్చు. మీ అందరికీ తెలుసు, స్వర్ణాంధ్ర 2047లో భాగంగా సో ఈ మన జాబ్స్ని అప్గ్రేడేషన్ కానీ, ఈ మ్యాన్ పవర్ని కానీ, ఈ కావాల్సింది మన స్టేట్లో ఎప్పుడు కావాలి కాబట్టి దాని అనుగుణంగానే ఈ నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయని చెప్పి ఆ జీవోలో చాలా క్లారిటీతో అయితే చెప్పున్నారు. రండి ఇప్పుడైతే జీవో మనం డిస్కస్ చేసేద్దాం, ఏ పోస్ట్ ఎప్పుడెప్పుడు ఇస్తున్నారు. సో బాగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది చాలా మంచి అవకాశం అండి. ఫేజ్ 1లో 1,523 పోస్టులు, ఇది 15/5/2026న ఆల్రెడీ హయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నోటిఫై అయితే చేసింది. ఫేజ్ 2లో 3,231 పోస్టులు, ఇది 15/9/2026న నోటిఫికేషన్ అయితే రాబోతుంది, అంటే నెక్స్ట్ మంత్. నెక్స్ట్ ఫేజ్ 3లో 2,311 పోస్టులు, ఇది అక్టోబర్ 15, 2026న అయితే నోటిఫికేషన్ రాబోతుంది. లాస్ట్ ఫేజ్లో ఇంకా 2,995 పోస్ట్స్ అండి, ఇది కూడాను అక్టోబర్ 15వ తారీఖు 2026 నుండి రాబోతుంది. మనకి ఫేజ్ 2లో గ్రూప్ 1 ఎగ్జామ్స్ అయితే రాబోతున్నాయండి. దాంట్లో మీ అందరికీ తెలిసిందే కదా, ఈ డెప్యూటీ రిజిస్టర్ కానీ, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ కానీ, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్సు, అసిస్టెంట్ కమిషనర్సు, డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు, డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేటగిరీ 2, మున్సిపల్ కమిషనర్సు, డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్సు, రెవెన్యూకి వచ్చేసరికి డెప్యూటీ కలెక్టరు, స్కిల్ డెవలప్మెంటు డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసరు, సోషల్ వెల్ఫేర్లో డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసరు, ట్రాన్స్పోర్ట్లో రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసరు, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ అండి. సో మొత్తం మీద 149 గ్రూప్ 1 పోస్ట్స్ అయితే వస్తున్నాయి. గ్రూప్ 1 కాకుండా మిగతా పోస్టులు హార్టికల్చర్ ఆఫీసరు, వెటనరీ అసిస్టెంటు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసరు, టెక్నికల్ అసిస్టెంటు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్సు, పోలీస్ కానిస్టేబుల్స్, మొత్తం 542 ఉన్నారండి పోలీస్ కానిస్టేబుల్స్ అయితే. పోలీస్ కానిస్టేబుల్ రిజర్వ్, పోలీస్ కానిస్టేబుల్ కమ్యూనికేషన్, పోలీస్ కానిస్టేబుల్ డ్రైవరు, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సివిల్, ఆర్మ్డ్ రిజర్వ్లో రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంటు, సైంటిఫిక్ అసిస్టెంటు, పోలీస్ కానిస్టేబుల్లో మెకానిక్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పీటీఓ, ఫోటోగ్రాఫర్సు, అసిస్టెంట్ డైరెక్టర్ ఎఫ్ఎస్ఎల్, ల్యాబ్ టెక్నీషియన్, ల్యాబ్ అటెండెంట్, డార్క్ రూమ్ అసిస్టెంటు, ల్యాబ్ అసిస్టెంటు, పోలీస్ కానిస్టేబుల్స్, ఫైర్మెన్ పోస్టులు, డ్రైవర్ ఆపరేటరు, వార్డర్ ఉమెన్, పోలీస్ కానిస్టేబుల్స్, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, సబ్ ఇన్స్పెక్టర్, ఇవన్నీ పోలీస్ కేటగిరీ అండి. నెక్స్ట్ ఇండస్ట్రీస్కి వచ్చేసరికి ఐపీఓ, ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్సు, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీసు, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్. నెక్స్ట్ అసిస్టెంట్ డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ డైరెక్టర్, ఇవన్నీ సోషల్ వెల్ఫేర్లో అండి. నెక్స్ట్ సూపర్వైజర్ గ్రేడ్ 1, ఇవన్నీ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లు. డిస్ట్రిక్ట్ ప్రొబేషనరీ ఆఫీసర్ గ్రేడ్ 2. సో మొత్తం కలిపి చేసుకుంటే 3,082 పోస్టులు. ఫేజ్ 3లోకి వచ్చేసరికి అసిస్టెంట్ రిజిస్ట్రార్,
గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఆఫీసరు, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3, డిప్యూటీ మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్, డిప్యూటీ తహసీల్దార్లు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్లు, సబ్ రిజిస్టర్ గ్రేడ్ 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసరు, సెక్షన్ సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్సు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ మొత్తం చూసుకుంటే 673 గ్రూప్ 2 పోస్టులు ఇవి. అదే ఇంజనీరింగ్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్కి వచ్చేసరికి టెక్నికల్ అసిస్టెంటు, రాయల్టీ ఇన్స్పెక్టర్ పోస్ట్సు, అసిస్టెంట్ డైరెక్టర్ అండ్ ది మైన్స్ డిపార్ట్మెంట్లు, మళ్ళీ ల్యాబ్ అసిస్టెంటు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్, అసిస్టెంట్ కెమికల్ ఎగ్జామినర్. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్లో, పంచాయతీరాజ్ డెవలప్మెంట్లో, ట్రాన్స్పోర్ట్లో వీళ్ళంతా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ పోస్ట్స్ అండి. నెక్స్ట్ ట్రైబల్ వెల్ఫేర్లో కూడాను ఏడబ్ల్యూ ఎలక్ట్రిక్. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అండి, 50 పోస్టులు ఉన్నాయి, చాలా మంచి పోస్టులు. నెక్స్ట్ ఏడబ్ల్యూ ట్రైబల్ వెల్ఫేర్లో, వాటర్ రిసోర్స్లో కూడా ఏడబ్ల్యూ పోస్ట్స్ అయితే ఉన్నాయి. అలాగే ఈ ఎనర్జీ డిపార్ట్మెంట్ అయితే ఆల్రెడీ వదిలిందండి, ట్రాన్స్కో. నెక్స్ట్ ఏపీ ఈపీడీసీఎల్లో, ఎస్పీడీసీఎల్లో, జెన్కోలో, సిపిడిసిఎల్లో మొత్తం కలిపి ఇవ్వండి 1638 పోస్టులు అండి. ఫేజ్ 4కి వచ్చేసరికి ఎక్స్క్లూసివ్గా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, ఎస్జీటీలు కానీ, స్కూల్ అసిస్టెంట్స్ కానీ, ఇన్స్ట్రక్టర్స్ కానీ, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కానీ, అడల్ట్ ఎడ్యుకేషన్లో అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ మొత్తం కలిపి 2995 పోస్టులు.